నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు రక్తదానం ప్రాణదానం క్రెడాయి రక్తదాన శిబిరంలో విశాఖ ఎంపీ ఎంబీవి నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి విద్యార్థి యువజన సంఘాల వినూత్న నిరసన పొడమి తల్లిని కాపాడుకోవాలి లేకుంటే ముప్పే ప్రముఖుల హెచ్చరిక సిటిజన్ ఫీడ్బ్యాక్ లో జీవీఎంసీ జోరు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన వైనం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కొత్త కౌన్సిల్ హాలు తుది దశకు చేరుకున్న నిర్మాణం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం రక్తదానం ప్రాణదానమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు సీతమ్మదారిలోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో క్రెడాయి సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు దాతల నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందం రక్తదానాన్ని సేకరించింది ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రక్త నిల్వల కొరతను అధిగమించేందుకు క్రెడాయి సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు క్రెడాయి విశాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంస్థ తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వెల్లడించారు కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి డాక్టర్ పి వేణుగోపాలరావు కూడా పాల్గొన్నారు ఇక్కడ బిల్డర్స్ వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి వీళ్ళు ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు గతంలో చాలాసార్లు ఇలా బ్లడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది క్రెడాయి ఆధ్వర్యంలో అదేవిధంగా క్రెడాయి విశాఖపట్నం చాప్టర్ వారు బిల్డింగ్స్ కన్స్ట్రక్షనే కాకుండా సామాజిక సేవ అన్ని రోజుల్లో కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశారు చాలా స్కూల్ బిల్డింగ్స్ కట్టడం అలాగే పోలీస్ స్టేషన్లో అవసరమైన పనులు చేయటం స్కూల్ పిల్లలకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయటం అదేవిధంగా ఈ క్రైసిస్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వారి తరపున వారు సహాయంగా డొనేషన్స్ ఇవ్వటం సీఎం రిలీఫ్ ఫండ్కి మొన్న దీంట్లో కోవిడ్ పాండమిక్లో ఇవ్వటం ఇలా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా బ్లడ్ కలెక్ట్ చేసి వీళ్ళ తరపున వీళ్ళు డొనేట్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది క్రెడాయి విశాఖపట్నం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ పాండమిక్ కోవిడ్-19 2019 సందర్భంగా ఎంతోమంది నిర్మాణ కార్మికులు ఉపాధి లేక వాళ్ళు నిత్యావసరాలకి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో క్రెడాయి విశాఖపట్నం ఆధ్వర్యంలో భారీగా ఇంచుమించు 15,000 మందికి వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ బియ్యం అలాగే నిత్యావసర వస్తువులు ఆనరబుల్ ఎంపీసీ ఎంవివి సత్యనారాయణ గారి ద్వారా అలాగే జీవీఎంసీ ద్వారా మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇంచుమించు ₹1 కోటి మేము ఇంకొక సంస్థ ఇద్దరు కలిపి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది అలాగే ఈ పాండమిక్లో ఎంతోమంది బ్లడ్ అవసరమై ఇబ్బంది పడుతున్న తరుణంలో మా క్రెడాయి విశాఖపట్నం ఇంతకుముందు కూడా ఇంచుమించు ఒక 10 సార్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవసరాన్ని ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా కూడా క్రెడాయి విశాఖపట్నం ముందంజలో ఉండి చేస్తుంది ఇప్పుడు ఈ తరుణంలో ఎంతోమందికి బ్లడ్ షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో మా బిల్డర్స్ యొక్క స్టాఫ్ అలాగే మా దగ్గర పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సుమారు 300 మందితో ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రజలకి విశాఖపట్నానికి ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకై నగరంలో విద్యార్థి ప్రజా సంఘాలు కదం తొక్కాయి స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు చట్టాలు అమలైతే ఇక మాకు ఊరే గతి అన్న అర్థం వచ్చేలా విద్యార్థి యువజన సంఘాల నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు నరేంద్ర మోడీ సర్కారు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది దీంతో పాటు విద్యుత్ సంస్కరణల బిల్లును కూడా ఆమోదించింది వీటిని రద్దు చేయాలన్న డిమాండ్తో రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు ఎముకల కొరికే చలిని సైతం లెక్క చేయకుండా దాదాపు 2 నెలలుగా చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రజా కార్మిక విద్యార్థి యువజన సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది దీనిలో భాగంగా వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలు సంయుక్తంగా మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు స్వాతంత్ర సమరయోధులు జాతి నేతల వేషధారణలు చట్టాలు అమలైతే తమకు ఊరే గతి అంటూ
ప్రత్యేకంగా రైతుల వేషాల్లో విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ కథం తొక్కారు. ఈ సందర్భంగా జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయేషా ఘోష్, ఎస్ఎఫ్ఐ నాయకురాలు చిన్నారులు మాట్లాడారు. రైతులకు నష్టదాయక నల్ల సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. Come here in solidarity with the comrades, SFI activists and the students and youth who are rallying in support of the farmers. We are seeing that Student Federation of India is organizing protest and protest rallies across the country in support of the farmers' agitations which are happening in Delhi. Also, as SFI has completed its 50 years, we have also taken the initiative that in the coming days the anti-people policies in this country, whether it's the privatization in the education sector, whether it's the privatization of the any other sector, students and youth will be organized under the banner of SFI to fight against the neoliberal policies and the anti-people policies that the BJP and the RSS government is trying to bring in this country. We have seen in the last 1 year SFI has organized protests across the country, whether it was against the fee hike which was happening in JNU or the Pondicherry University or Andhra University. We have been leading all the movements against the CA, NRC, NPR processes, and in the coming days we hope that we are able to organize students and youth. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు విశాఖపట్నంలో విసిసి అలాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క స్టూడెంట్ మార్చిని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు చేస్తున్న పోరాటం కేవలం రైతులకు సంబంధించిన విషయం కాదు, భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించిన విషయం. మోడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయమైన చట్టాలు తీసుకొచ్చి ప్రజలందరూ కడుపు కొట్టాలని చూస్తుంది, అంబానీ అదానీలకి ఊడిగం చేయాలని చూస్తుంది. ఇదే సరైన పద్ధతి కాదని చెప్పి ఈపాటికే ప్రజానికం చాలా చోట్ల బుద్ధి చెప్పారు. కాబట్టి ఇప్పటికీ దాదాపు 2 నెలల నుంచి రైతులు చేస్తున్న పోరాటం భారతదేశంలో ఉన్న యావత్ ప్రజానికానికి స్ఫూర్తిదాయకమైంది. రైతుల యొక్క స్ఫూర్తితోనే ఈరోజు మేము రైతులందరికీ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధానాలు కానీ రద్దు చేయకుండా కొనసాగించితే మాత్రం బీజేపీ తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థి రంగం నుంచి విద్యార్థుల నుంచి తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జీవకోటి మనుగడకు నిలయమైన పుడమి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని విశాఖపట్నం రేంజ్ డీఐజీ కాళిదాస్ రంగారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిలు తెలిపారు. పుడమి సాక్షి పేరిట బీచ్ రోడ్లో నిర్వహించిన వాగ్దానంలో వారు పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని డీఐజీ రంగారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిలు పేర్కొన్నారు. విశాఖ స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపైన అవగాహన కోసం బీచ్ రోడ్లో నిర్వహించిన పుడమి సాక్షి వాగ్దానంలో వారు పాల్గొన్నారు. బీచ్ రోడ్డు కాళీమాత టెంపుల్ వద్ద ప్రారంభమైన ఈ వాగ్దానాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ప్రకృతి నుండి అప్పుగా తీసుకున్న అశాశ్వతమైన నీ శరీరం కోసం కోట్లాది జీవులకు ప్రాణప్రదాతగా నిలిచిన ప్రకృతిని నాశనం చేయడం తగదన్నారు. రాబోయే తరాలకు పుడమి తల్లిని పర్యావరణ హితంగా కానుకగా అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. स्वैग से करेंगे सबका स्वागत, स्वैग से करेंगे सबका स्वागत. Sexy.
ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిలో భాగం. మనము ఏకకణంతో ప్రారంభమైనటువంటి ఈ జర్నీ ఇలా మల్టీ సెల్యులార్ ఆర్గానిజంగా ఒక మనిషిగా రూపొందిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రకృతికే చేరుకుంటుంది. అంటే మనకి ఒక గుర్తింపునిచ్చినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం మొత్తం మనం ప్రకృతి నుంచి అప్పుగా తీసుకున్నది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. ఈ శరీరం మనకి ఒక గుర్తింపునిస్తుంది, ఒక పేరునిస్తుంది, ఒక హోదానిస్తుంది. కానీ ఈ మొత్తం కూడా ప్రకృతికి చెందింది. ప్రకృతి నుంచి మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అదే మన శరీరంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మనకి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటన్నది ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన ఉంటే ప్రకృతి పట్ల మనం ప్రేమ వహిస్తాం. ఈ ఎన్వైరన్మెంట్ ఆర్ దిస్ ప్లానెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్కి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, రాబోయే తరాలకి మనం ఏదన్నా ఒక గొప్ప ఆస్తి అందించగలిగితే అది కేవలం పర్యావరణ రహితమైనటువంటి ఈ భూమి మాత్రమే. దీనికన్నా గొప్ప ఆస్తి అంబానీ కూడా వాళ్ళ మనవలకి అందించలేదు. ఆ ఆస్తిని అందించడానికి విశాఖపట్నం తరపున, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ తరపున వాళ్ళకి నిజంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం రిపీటెడ్గా చేయాలి, కేవలం ఒక్క రోజుకి పరిమితం కాకూడదు. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇదే బీచ్ రోడ్లో ఆనరబుల్ ఎంపీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో 8,000 మంది స్టూడెంట్స్ తోటి బీచ్ క్లీన్ ప్రోగ్రామ్ మనం నిర్వహించడం జరిగింది. మనం ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంటంటే వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బాంబే ఆల్రెడీ పొల్యూట్ అయిపోయిందని చెప్తున్నాం. కానీ ఫ్యూచర్లో వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బాంబేకి ధీటుగా విశాఖపట్నం తయారవుతున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం మొదటి నుంచి కూడా ఈ పొల్యూషన్ అనేది లేకుండా తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా బహుశా అయితే ఇంక ఈ రోజున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి మన అందరి మీద ఉన్నటువంటి ఒక గురుతర బాధ్యత ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని మనం పర్యావరణ రహితంగా, అంటే ఇక ఏ రకమైనటువంటి ఇక బీచ్ ఎరోజన్ కానీ ఏ రకమైనటువంటి పొల్యూషన్ కూడా లేకుండా మనందరం కాపాడుకోవాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అంశంలో జీవీఎంసీ జోరు కొనసాగిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు 4వ స్థానంలో ఉన్న జీవీఎంసీ ప్రస్తుతానికి లక్నో, అహ్మదాబాద్ నగరాలను వెనక్కి నెట్టి 2వ స్థానానికి ఎగబాకింది. మహావిశాఖ అభివృద్ధి సుందరీకరణలో జీవీఎంసీ కార్యాచరణకు ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ODF++ సర్టిఫికేట్ను సొంతం చేసుకున్న జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అంశంలోనూ వేగం పుంజుకుంది. స్వచ్ఛతా బృందం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో వెబ్సైట్, అలాగే గూగుల్ పే, స్వచ్ఛ భారత్ యాప్ ద్వారా నగర ప్రజలు సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. భోపాల్ నగరంలోని 4,26,658 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 3,59,119 ఓటింగ్తో 2వ స్థానానికి చేరుకుంది. ఒక్క రోజులోనే 56,027 మంది నగర ప్రజలు తమ ఫీడ్బ్యాక్ను అందించడం విశేషం. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణలో నగరాన్ని టాప్ 5లో నిలిపేందుకు నగర ప్రజలు బాధ్యతగా తమ ఫీడ్బ్యాక్ను అందించాలని జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ అధికారి, అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసరావు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మనము సిటిజన్ ఫీడ్బ్యాక్ సంబంధించి అంటే ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ అనే కాంపోనెంట్ను కూడా చేర్చి దానికి కొన్ని మార్కులను కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా సిటిజన్స్ నుంచి కొన్ని విషయాలని స్వచ్ఛ సర్వేక్షణ టీం వారు తెలుసుకోవడం జరుగుతుంది. దానికోసం 7 ప్రశ్నల్ని ప్రత్యక్షంగా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా సిటిజన్స్ స్వచ్ఛ సర్వేక్షణ పోర్టల్ ద్వారా కానీ లేదా 1969 కాల్కి మిస్డ్ కాల్ అనే నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ లేదా స్వచ్ఛత యాప్ ద్వారా కానీ లేదా ఓట్ ఫర్ యువర్ సిటీ అనే యాప్ ద్వారా కానీ మనం మన యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయచ్చు. అందులో ప్రధానంగా మన నగరం ఇప్పటికీ జనవరి 1 నుంచి ఈ ఫీడ్బ్యాక్ని తీసుకోవడం స్టార్ట్ అయింది. మరి ఈ 1 వీక్లో మనం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇప్పటికీ 53,000 మంది వరకు కూడా ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేస్తున్నారు. అయితే నేను ప్రతి ఒక్కరిని కూడా సిటిజన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఈ మహాయజ్ఞంలో ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటి కార్యక్రమాన్ని సబ్మిట్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేసి తద్వారా మన నగరాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ప్రతి ఒక్క పౌరులు కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
జీవీఎంసీ ఎన్నికల తర్వాత కొత్త పాలకవర్గం కొలువు తీరేందుకు వీలుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సకల హంగులతో కొత్త సమావేశ మందిరం రూపుదిద్దుకుంటోంది. 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ హాల్ నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ఎన్నికల సీజన్ మొదలు కాబోతోంది. జీవీఎంసీ ఎన్నికలు వీలైనంత త్వరలోనే జరిగి కొత్త పాలకవర్గం కొలువుదీరే అవకాశాలు సమీపంలోనే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు కొత్త హాల్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం 3వ అంతస్తులో 2.5 కోట్ల వ్యయంతో ఈ హాల్ను తీర్చిదిద్దుతున్నారు. జీవీఎంసీ 72 వార్డులుగా ఉన్నప్పుడు అప్పట్లో మొదటి అంతస్తులో కౌన్సిల్ హాల్ ఉండేది. ఇప్పుడు వార్డుల సంఖ్య 98కి పెరిగింది. పైగా ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ హాల్ను కమాండ్ కంట్రోల్ సెంటర్గా మార్చేశారు. దీంతో చివరి అంతస్తులో ఇంజనీరింగ్ భవనానికి ఆనుకుని ఉన్న భవనంలో కొత్త కౌన్సిల్ హాల్ను తీర్చిదిద్దుతున్నారు. 98 మంది కార్పొరేటర్లు ఒక్కో టేబుల్పై 5గురేసి కూర్చునేలా 2 వరుసల్లో టేబుళ్లను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 5 కోఆప్షన్ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 120 మంది కూర్చునేలా సమావేశ మందిరం రూపుదిద్దుకుంటోంది. మేయర్ పోడియంను కూడా అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 95% పనులు పూర్తి కావచ్చాయి. జీవీఎంసీ పరిధి 72 వార్డులుగా ఉన్నప్పుడు పాత కౌన్సిల్ హాల్ మొదటి అంతస్తులో ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చారు. వార్డులు పెరిగిన నేపథ్యంలో కార్పొరేటర్ల సంఖ్య 98కి పెరిగింది. అలాగే నగర పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అలాగే 5 కోఆప్షన్ సభ్యులు, మొత్తం మీద 120 మంది సమావేశము అయ్యేందుకు వీలుగా ఈ కౌన్సిల్ హాల్ను తీర్చిదిద్దుతున్నారు. మన ఇంజనీరింగ్ భవంతికి ఎదురుగా మేయర్ ఛాంబర్ని ఆనుకొని ఈ నిర్మాణం కొనసాగుతుంది. అలాగే ఈ నిర్మాణము అవుతున్నటువంటి సమావేశ మందిరం పక్కనే డిప్యూటీ మేయర్ ఛాంబర్ను కూడా నిర్మిస్తున్నారు. 2.5 కోట్ల వ్యయంతో ఈ కౌన్సిల్ హాల్ను నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 95% పనులు పూర్తి కావచ్చాయి. ఇందులో అత్యాధునిక లైటింగ్ సిస్టంతో పాటు సెంట్రల్ ఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మేయర్ పోడియంను సకల సదుపాయాలతో అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది కొత్త కౌన్సిల్ హాల్ సమావేశ మందిరం తాలూకా నిర్మాణ శైలి. కెమెరా పర్సన్ శంకర్తో రిపోర్టర్ సత్యం, యాక్ట్ న్యూస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 44 పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. వాటి రూపురేఖలు మారనున్నాయి. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సిటీస్ పథకంలో 65 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చింది. నాడు నేడు పథకం కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 20.21 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే అంశంపైన గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీర్లు, సిటీస్ కమిటీ ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ అభిప్రాయాల ఆధారంగా తదుపరి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదనపు గదులు నిర్మించడం, సొంత భవనాలు సమకూర్చుకోవడం వంటివి చేపడతారు. ఇప్పటికే ఆకర్షణీయ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 27 ఉన్నత పాఠశాలలో స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేశారు. దీనికి చిన్న వాల్తేరు జీవీఎంసీ పాఠశాలే నిదర్శనం. సిటీస్లో భాగంగా పాఠశాలల్లో అదనపు గదులు, అంతస్తులు నిర్మిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆలోచన మేరకు ప్రత్యేక తరగతి గదులు, పచ్చదనం అభివృద్ధి, ఆటలు ఆడుకోవడానికి మైదానాలు అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. విద్యార్థులు భోజనాలు చేయడానికి, చేతులు పరిశుభ్రం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. 1.10 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్బీ కాలనీ పాఠశాలను అభివృద్ధి చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు టెండర్లను కూడా ఆహ్వానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత పెంచి ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మన అందరికీ తెలుసు, మన నగరంలో గతంలో 27 పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా మన నగరం జీవీఎంసీ డెవలప్ చేయడం జరిగింది. అంటే స్మార్ట్ సిటీ పథకంలో వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా మన నగరంలో ఉన్నటువంటి 27 పాఠశాలల్ని మన స్మార్ట్ స్కూల్స్గా డెవలప్ చేసాం. అందులో ప్రధానమైనది మన చిన్నవాల్తేరు ప్రాథమిక పాఠశాల మనందరికీ తెలుసు. అక్కడ ఈవెన్ బాస్కెట్బాల్ గ్రౌండ్, అదేవిధంగా పిల్లల ప్లే గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, ఓపెన్ ఆడిటోరియం కూడా, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మనం ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది స్మార్ట్ సిటీస్లో, స్మార్ట్ స్కూల్స్లో భాగంగా. అదేవిధంగా ఇప్పుడు సిటీస్ అనేటువంటి ఒక కొత్త పథకం ఫ్రెంచ్ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్తో మన సిటీస్ అనేటువంటి ఒక ప్రాజెక్టులో భాగంగా మనం 44 పాఠశాలను మన జీవీఎంసీలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ఇవి ప్రధానంగా ఏంటంటే మన నాడు నేడులు ఏవైతే పాఠశాలలు 50 పాఠశాలలు ఉన్నాయో వాటిని మినహాయించి మిగతా పాఠశాలను సిటీస్లో మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాడు నేడులో మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఎడిషనల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, అన్ని రకాలైన సౌకర్యాలు, ఫర్నిచర్ దగ్గర నుంచి అన్నీ కూడా నాడు నేడు పథకంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ పథకంలో ప్రస్తుతానికి ఇంకా కవర్ చేయనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా 44 పాఠశాలను మనం ఐడెంటిఫై చేసి వాటిని సిటీస్ అనేటువంటి పథకంలో మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. స్కూల్లోని ఒకప్పటికన్నా కూడా దీన్ని స్మార్ట్ స్కూల్ చేసిన తర్వాత చాలా ఎమ్యూనిటీస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నది మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి అంటే పిల్లలందరికీ కూడా క్రోమ్ బుక్స్ ఇచ్చి స్మార్ట్ క్లాస్లో మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా స్మార్ట్ బోర్డ్ ఉపయోగించి డిఫరెంట్ యాక్టివిటీస్ని చేయడం జరుగుతుంది. ఒకప్పుడైతే పిల్లల ప్రాజెక్ట్స్ అవన్నీ చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేయడం అన్నది జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అంటే స్కూల్కి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంటర్నెట్ ద్వారా పిల్లలు చాలా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉన్నారు. దాన్ని లాస్ట్ టైము కునాల్ కుమార్ గారని ఐఏఎస్ ఆఫీసర్ మిషన్ ప్రాజెక్ట్స్, స్మార్ట్ ప్రాజెక్ట్స్ ఢిల్లీ వాళ్ళు వచ్చి మన ప్రాజెక్ట్స్ అన్నీ చూడడం జరిగింది. అంతేకాకుండా సో మెనీ యాక్టివిటీస్, సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అది నేషనల్ లెవెల్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని నేషనల్ లెవెల్లో కవర్ చేశారు. అండ్ ఎట్లా మేము చెప్తున్నాము అన్న దాన్ని కూడా చూడడం జరిగింది. ఆల్ స్మార్ట్ ప్రాజెక్ట్ సిఇఓస్ అందరూ స్కూల్ని విజిట్ చేసి ఢిల్లీలో ఎట్లా ఉంది, మన వైజాగ్లో ఎట్లా ఉంది, ఆ కంపారిజన్ని చూడడం జరిగింది. మన వైజాగ్లో కూడా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ 49వ వార్డు ఏఎస్ఆర్ నగర్లో జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భట్రాజుల కార్పొరేషన్ డైరెక్టర్ నిడుమోలు రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఏదైతే నిస్వార్థంతో ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలను కానీ, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా సరే, ఒక దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు వెనకన్నా కొంతమంది ఉన్న తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేస్తూ పేదవాడికి అందజేసే సంక్షేమ పథకాలను కూడా ఈరోజు కోర్టు కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేదలకు అందాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో కానీ, పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో కానీ పెద్ద ఎత్తున వీరు కోర్టు కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అంది వారు సుఖ సంతోషాలతో ఉంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు తావుండదు. మనం రాజకీయాలు చేయాలంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు. ప్రజలకు అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు చేయకూడదు. ప్రజల కష్టాల్లో ఉంటానే మనం రాజకీయాలు చేయగలుగుతామని భావించి ఒక దురదృష్టకరమైన దుర్మార్గమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని
తన దుర్మార్గపు బుద్ధిని బయటపెట్టింది చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు చెప్పారు. 14వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ సమీపంలో సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గతంలో ఏ చిన్న పని కావాల్సి వచ్చినా చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా శ్రేయస్ దృష్ట్యా వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ సేవలను సంక్షేమ పథకాలను వారికి చేరువ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కె అనిల్ కుమార్ రాజు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అమలు చేస్తూ ఇంకా ప్రజలకి మెరుగైన సర్వీసెస్ అందించడం కోసం ఎక్కడైనా వార్డు వాలంటీర్ కానీ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ప్రజలకి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్స్, ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండటం జరుగుతుంది. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజల్లో ఉన్న ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా మిగిలిపోయారు, ఏ కారణం చేతైనా ఏదైనా మాడ్యూల్ చేంజెస్ వల్ల కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ అలాంటి సమస్యలున్ని వారిని కూడా గుర్తించి ఏదైతే ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా వారు ఇస్తున్న సర్వీసెస్కి ప్రజలకి మధ్య ఉన్న అపోహల్ని ప్రారంభం కోసం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతి వార్డు సచివాలయ పరిధిలోని కూడా ఇలా గ్రీవెన్సెస్ మీ సమస్య మా పరిష్కారం పేరుతో ఏర్పాటు చేసి వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి వార్డు వాలంటీర్కి ప్రజలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా సమన్వయంతో ఏదైతే వార్డు వాలంటీర్ ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం వారు పాటుపడుతున్నారో వారి ద్వారా వీటన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ఈరోజు ఈ క్యాంప్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డులో పాత 34, 11వ వార్డు కలిసిన 14వ వార్డులో 14వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. త్యాగరాజు ఆరాధనోత్సవాలు వచ్చే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు కళాభారతి ఆడిటోరియంలో జరగనున్నాయి. ప్రముఖ మృదంగ విద్వాంసులు వి కమలాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నృత్య కళాభారతి అవార్డును ప్రముఖ నాట్య కళాకారిణి ఏబి బాలకొండలరావుకు ప్రదానం చేయనున్నారు. కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ప్రతినిధి రాంబాబు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఐద్వా ప్రతినిధులు అనంతలక్ష్మి, రమణి తదితరులు పాల్గొన్నారు. దానికి ముందు రోజు బిఫిటింగ్గా ఒక ఇనాగరల్ కార్యక్రమం చేసుకోవడం ఒక ఆనవాయితీ కాబట్టి 1వ తారీఖు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 1వ తారీఖు ప్రారంభించే కార్యక్రమంలో ఈసారి ముఖ్య విశేషం ఏమిటంటే నేను క్లుప్తంగా కొన్ని చెప్తాను, మా అధ్యక్షులు చెప్పిన తర్వాత గోపాలరావు గారు కొన్ని చెప్తారు. ముఖ్యమైన విశేషం ఏంటంటే చీఫ్ గెస్ట్ కూడా ప్రతి సంవత్సరం మేము పిలిచేవారిని సంగీతంలో నిష్ణాతులైన వాళ్ళని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది సంగీత కార్యక్రమం కాబట్టి, త్యాగరాజ స్వామికి సంబంధించింది కాబట్టి సంగీతంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళని పిలుస్తున్నాం. జానకీరామ్ గారు, పప్పు వేణుగోపాలరావు గారు, శేషాద్రి గారు, ఇలాగ వీళ్ళందరినీ కూడా, మల్లాది సూరిబాబు గారు, ఇలాంటి వాళ్ళు. ఈ సంవత్సరం ప్రఖ్యాత మార్దంగిక విద్వాంసులు కమలాకర్రావు గారు, ఆయన ఒరిజినల్గా బెంగళూరు వారు, కొంకణి వాళ్ళు, రాజమండ్రిలో సెటిల్ అయిపోయినారు. వారు ఎంతో పేరున్న 86 ఏళ్ల వృద్ధ మృదంగ విద్వాంసులు ఇప్పటికే కచేరీలు వాయిస్తున్నారు. ఆయన ముఖ్య అతిథిగా పిలుస్తున్నాము. ఇంకొక విశేషం ఏంటంటే ఇనాగరల్ కార్యక్రమం ద్వారం దుర్గాప్రసాద్ రావు. వైలన్ అంటే ద్వారం, ద్వారం అంటే వైలన్ అన్న నానుడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నది. విశాఖ మ్యూజియంను జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల సృజన జ్యోతి ప్రజ్వలన చేసి పునః ప్రారంభించారు. కోవిడ్ కారణంగా గత కొద్ది నెలలుగా మూతబడి ఉన్న ఈ మ్యూజియం తిరిగి తెరుచుకుంది. సందర్శకులకు స్వీట్లు పంచి వారితో సరదాగా ముచ్చటించారు. టికెట్ కౌంటర్, మ్యూజియం లోపల ఏర్పాట్లను పరిశీలించారు. మరింత సుందరీకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రక్తదానం ప్రాణదానం, క్రెడాయ్ రక్తదాన శిబిరంలో విశాఖ ఎంపీ ఎంబీవి. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, విద్యార్థి యువజన సంఘాల వినూత్న నిరసన. పొడమి తల్లిని కాపాడుకోవాలి, లేకుంటే ముప్పే, ప్రముఖుల హెచ్చరిక. సిటిజన్ ఫీడ్బ్యాక్ లో జీవీఎంసీ జోరు, జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచిన వైనం.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కొత్త కౌన్సిల్ హాలు తుది దశకు చేరుకున్న నిర్మాణం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.